రైట్ ఇక వైసీపీ ఏ కూటమిలో చేరదని తమది తటస్థ వైఖరి ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్డీఏ ఇండియా కూటమికి సమదూరంలో ఉంటామని చెప్పారు. ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదు అన్నారు. ప్రాంతీయ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. జమిలీ ఎన్నికలపై తమ పార్టీ అధినేత జగన్ ఆలోచనకు అనుగుణంగా జేపీసీ ఎదుట తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్వప్న, ఈ నెల 27వ తేదీన పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా కూడా పోరుబాట కార్యక్రమాన్ని అయితే చేపడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి వచ్చి ఆ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ కొన్ని హాట్ కామెంట్సే చేశారు. ప్రధానంగా చూసుకుంటే, మేము ఏ కూటమిలోని చేరము, ఇటు ఇండియా కూటమిలో కానీ అటు ఎన్డీఏ కూటమిలో కానీ చేరము, తటస్థంగానే ఉంటామని చెప్పారు. అది కూడా తను జేపీసీలో అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆయన కూడా సభ్యుడని, ఈ పార్లమెంట్ కమిటీ అన్ని రాష్ట్రాలు తిరిగి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటుందని, అలా అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని అంతా తెలియజేస్తారని వివరించారు. అయితే మనం చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి చెప్పిన మాటకి పార్టీ చేస్తున్న పనికి పొంతం లేకుండా పోతా ఉంది. అంటే వీళ్ళు గతంలో ఎన్డీఏ కూటమికి పూర్తిగా బయట నుండి సంపూర్తి మద్దతు ఇచ్చినట్టే. మనకి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కామెంట్ చేశారు, గుజరాత్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లోనే బీజేపీ చాలా బలంగా ఉంది అన్నారు. దాని సారాంశం ఏంటంటే, ఎవరు గెలిచినా అక్కడికి వెళ్ళి మద్దతు, ఇటు టీడీపీ గెలిచినా అటు వైసీపీ గెలిచినా ఎవరు గెలిచినా అక్కడ సెంటర్లోకి వెళ్ళి మద్దతు ఇచ్చేది బీజేపీకే అని చెప్పగానే చెప్పారు ఆయన. ఈయన మాత్రం ఈ రోజు తటస్థంగా ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా పార్లమెంట్ లో ఏదైనా బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లుకి ఆమోదిస్తూ, వీళ్ళు ఈ రోజు అంటే తక్కువ మంది ఉండొచ్చు, లాస్ట్ 2019 నుంచి 24 వరకు కూడా అత్యధిక సంఖ్యాబలంతో వీళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే 330 పైగా సీట్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వకపోయినా సరే వాళ్ళకి సపోర్ట్ సరిపోద్దని చెప్పి వీళ్ళు చెప్పిన పరిస్థితి. అంటే మొత్తం చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి వైఖరి కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి కానీ వాళ్ళ పార్టీ వైఖరి కానీ టోటల్ గా మనం కాల్కులేట్ చేస్తే వీళ్ళు చెప్తున్న మాట ఒకలా ఉంది, అక్కడ చేస్తున్న పని మరోలా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఎన్డీఏ కూటమితోనే పోతా ఉన్నారు. అది రాష్ట్ర ప్రయోజనాలకే అని చెప్తున్నప్పటికీ కూడా స్వప్రయోజనాలే ఇందులో కేంద్రీకరించబడి ఉన్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. కారణం ఏంటంటే, ఆ రోజు నాడు అమరావతికి నిధులు ఇస్తామని చెప్పింది కానీ, పోలవరం ప్రాజెక్ట్ నిధులు కానీ, అలాగే 2019 నుంచి 24 వరకు స్టీల్ ప్లాంట్ అంశం కానీ ఏవి కూడా ఫుల్ఫిల్ చేయలేదు, కేంద్రంతో ఫైట్ చేయలేదు. ఏవైనా అంటే వాళ్ళకి సరిపడే సీట్లు ఉన్నాయి, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా సపోర్ట్ పర్వాలేదని చెప్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే వాళ్ళకి అంటకాగిన పరిస్థితి. రేపు ఉదయం జమిలీ ఎన్నికలు వస్తాయి. మొన్న రీసెంట్ గా ఈ రోజు కాకుండా జస్ట్ ప్రీవియస్ కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టి జమిలీ ఎన్నికలు అయితే ఖచ్చితంగా వస్తాయని మేము ముందే చెప్తున్నాం. 2017లో ఎన్నికలు వస్తాయి. బీజేపీకి అనుకూలంగా ఎలక్షన్స్ జరగకపోతే మాత్రమే అప్పుడు మాత్రమే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయి తప్ప, బీజేపీకి ఎన్నికలు అనుకూలంగా ఉంటే 2017లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. టోటల్ గా మనం చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా హాట్ టాపిక్స్ అనే చెప్పుకోవచ్చు. ఏ కూటమికి సపోర్ట్ చేయం, తటస్థంగా ఉంటామని ఆయన చెబుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎన్డీఏతో ప్రయాణం చేస్తారని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.